బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన, రాజకీయ వేధింపుల వలన వెనక్కి తగ్గేదే లేదంటూ ఆయన సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం ఇస్తామన్న 6 గ్యారెంటీల అమలు మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవీ మమ్మల్ని ఆపలేవన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తగ్గేదే లేదని, కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో డిక్లరేషన్ పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలైనా చేసుకోవచ్చునని కేటీఆర్ అన్నారు. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్ నేడు మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్ ను ఏసీబీ, ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాతే ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, వెనెల కేటీఆర్ కి ఏసీబీ నోటీసులు జారీ చేసిన అంశానికి సంబంధించి ఈ కార్ రేస్ ఫార్ములా గురించి రెండోసారి నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే ఈ రోజు మరి కాసేపట్లో 10 గంటల ప్రాంతంలో ఏసీబీ ముందు హాజరు కానున్నారు కేటీఆర్. అయితే ఇప్పటికైతే ప్రస్తుతం నందినగర్ లో తన నివాసంలో ఉన్నారు. కేసీఆర్ తో భేటీ అయ్యారు. హరీష్ రావు కూడా, మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. అక్కడ ఇప్పటికే కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేరుగా అంటే ఏసీబీ ఆఫీసు తెలంగాణ భవన్ కి దగ్గరలో ఉన్న నేపథ్యంలో నడుచుకుంటూ వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదట తెలంగాణ భవన్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాత ఏసీబీ ఆఫీస్ కి బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే గత కొంతకాలంగా ఏసీబీ నోటీసులు జారీ చేయడము, జనవరిలో ఇప్పటికే మొదటి దఫా నోటీసులు జారీ చేసిన అంశానికి సంబంధించి ఇప్పుడే వివరణ ఇచ్చినటువంటి కేటీఆర్ కి రెండోసారి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అభియోగాలు నెలకొంటున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా, ఆర్థిక శాఖ నుంచి కావచ్చు, కేబినెట్ అనుమతి లేకుండానే పూర్తి స్థాయిలో నిధులు బదిలీ జరిగిందని చెప్పేసి, అటు ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కంపెనీలకి నిధులు బదలాయింపు జరిగింది. 50 కోట్లు అంటే కోట్ల ఉల్లంఘన జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీకి ఈ కేసుని అప్పగించింది. అయితే ప్రస్తుతం అయితే ఇటు అందులో భాగమైనటువంటి అధికారులను ఇప్పటికే విచారించినటువంటి ఏసీబీ వాళ్ళ వాంగ్మూలాన్ని బట్టి ఈరోజు కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మాత్రం రెండోసారి. ఈసారి కేటీఆర్ విచారణ అత్యంత కీలకంగా మారనుంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి అంశాలన్నిటికన్నా మరోసారి ఇంకా దర్యాప్తు అనేది ఇంకా వేగవంతం చేయడంతో పాటు చాలా లోతుగా ప్రశ్నించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మొదటిసారి విచారించినటువంటి ఏసీబీ కొంత లైట్ అంటే నార్మల్ గా క్వశ్చన్ చేసినట్టుగా తెలిసింది. అయితే ఎవరైతే ఇటు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, ఇతర దర్యాప్తు సంస్థల దర్యాప్తును అంటే విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారులు అంటే ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి మేరకే మేము విధులు నిర్వర్తించామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు మాత్రం కేటీఆర్ ఏదైనా నిధుల బదిలీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నికల్ అంశాలకు సంబంధించి అధికారులే చూసుకోవాలి తప్ప అది ఎందుకు ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత మేరకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగేటువంటి విచారణ మాత్రం అత్యంత కీలకంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికైతే పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అయితే గతంలో చేసినటువంటి విచారణ నేపథ్యంలో కేటీఆర్ ర్యాలీగా వెళ్లడం కావచ్చు, తర్వాత వాళ్ళ
లాయర్లను వెంటబెట్టుకొని ఏసీబీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి అనుకున్నటువంటి కేటీఆర్ ని పూర్తి స్థాయిలో తన ఒక వెహికల్ ని మాత్రమే ఏసీబీ లోపలికి అనుమతించడం, వాళ్ళందరినీ కూడా బయట ఉంచడం, కొంత మేర అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కేసులు కూడా కొందరు పైన కేసులు కూడా నమోదైనాయి. అయితే ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఏసీపీ కేవలం కేటీఆర్ ని లోపలికి అనుమతించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణ భవన్ దగ్గర కావచ్చు, అటు ఏసీపీ కార్యాలయం దగ్గర మాత్రం పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. అయితే చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పార్టీని ఇరికిస్తుందంటూ ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు చూస్తే కేటీఆర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాం, ఖచ్చితంగా మేము హామీల విషయంలో అడుగుతాం, ప్రశ్నిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేమైతే హామీలు ఇచ్చామో అది పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి అట్లా 420 సబ్ గ్యారంటీస్ కావచ్చు, 6 గ్యారంటీల అంశాలకు సంబంధించి అందులో 13 అంశాలు కావచ్చు, ఏదైతే వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు, కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇంకా చేవల డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అన్నిటి వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఇవన్నిటిని కూడా అమలు చేయలేకనే కేవలం బీఆర్ఎస్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు కేసులు బనాయిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు బనాయించినా, ఎన్ని చిల్లర మనల పనులు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరగలేదు, కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్షలే మాకు ముఖ్యం అని చెప్పేసి కూడా కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. ఎన్ని కేసులనైనా ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఆధారాలతో పాటు మేము చూపిస్తాము, వాళ్ళ ముందు ఉంచుతాము, ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, కొట్లాడుతూనే ఉంటాము అని చెప్పేసి ఈ రోజు ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా వరుసగా ఇటు కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో మనం చూసినట్లయితే మొన్న తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, ఇటు కేటీఆర్ దీనికి సంబంధించి కావచ్చు, పశుసంవర్ధక శాఖ సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అవినీతి జరిగినటువంటి శాఖలపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం ఫోకస్ చేసింది. అందులో అవినీతి జరిగితే ఖచ్చితంగా మేము దానిపైన కేసులు ఫైల్ చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఖండించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం ఖచ్చితంగా మేము కేసులను ఎదుర్కొంటాము, కావాల్సినటువంటి ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, మేము అన్ని అంటే వాటి అనుకూలంగానే మేము అంటే నిధుల బదిలీకి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో పర్మిషన్స్ తీసుకున్న తర్వాత, అప్రూవల్స్ తీసుకున్న తర్వాతనే మేము నిధుల బదిలీ చేశాము, వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో సహా మేము ముందు ఉంచుతామని చెప్పేసి కూడా వీళ్ళు సవాల్ విస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ఈ ఫార్ములా రేస్ అయితే గత 2023లో జరిగిందో, ఫిబ్రవరి నెలలో 9-10 తేదీల్లో జరిగిందో, అప్పుడు జరిగిన వెంటనే 2024లో జరుపుదామని చెప్పేసి ఎవరైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భావించిందో, అప్పుడు జరిగినటువంటి రేస్ల అనంతరము ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళు వాటి నుంచి వైదొలగడంతోనే కొంత మేరకు ఇక్కడ ఇలాంటి వివాదాలకు తలెత్తినాయి. ఎందుకు వాళ్ళు స్పాన్సర్స్ వైదొలగాల్సి వచ్చింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఎందుకు వీళ్ళు ఇటు కేబినెట్ అప్రూవల్ లేకుండానే, అటు ఆర్బీఐ నుంచి కూడా ఎలాంటి అప్రూవల్ లేకుండానే విదేశీ కంపెనీలకు ఎట్లా వీళ్ళు నిధులు బదలాయించారు, ఎందుకు అవినీతికి పాల్పడ్డారు అంశాలపైన కూడా ఖచ్చితంగా విచారణ చేయించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా విచారణలు కొనసాగుతున్నాయని చెప్పి రైట్. థ్యాంక్ యూ భవిత.